రవిశనుల కలయిక. మనం ఈ వీడియోలో రవిశనుల కలయిక వల్ల వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో చూద్దాము. ఒకవేళ రవిశనులు ఇక్కడ మనం చూసినట్లయితే రవి ఉచ్చ స్థితిలో ఉన్నాడు, శని నీచ స్థితిలో ఉన్నాడు. అలాగే ఇక్కడ రవి నీచ స్థితిలో ఉన్నాడు, శని ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నప్పుడు అలాగే వీరు ఒకవేళ ద్వితీయ తృతీయాధిపతులు అయినప్పుడు, అనగా అది కమ్యూనికేషన్ తెలుపుతుంది, వాక్కు స్థానాన్ని కూడా తెలుపుతుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు వీరు చాలా బోల్డ్గా మాట్లాడతారని మనం గమనించవచ్చు. అలాగే వీరు లగ్నం, ఏ లగ్నానికైనా సరే లగ్నంలో ఉన్నప్పుడు ఈ విధంగా మనం తీసుకోవచ్చు. సో బోల్డ్గా మాట్లాడతారు, అవసరానికి తగ్గ మాట్లాడతారు. అలాగే వీరు సాఫ్ట్గా కూడా మాట్లాడవచ్చు. అవసరానికి మాట్లాడే వాళ్ళు సాఫ్ట్గా కూడా మాట్లాడతారు. సో ఫ్యామిలీ నుండి దూరంగా కూడా ఉంటారని మనం గమనించవచ్చు. అలాగే మనం మిగతా గ్రహాల స్థితిగతులు చూసి మనము స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.